ఏదన్నా జాబుకు దరఖాస్తు చేయాలంటే గీ రోజులల్లా మినిమం డిగ్రీ చదివి ఉండాలి. పెళ్లి సంబంధం మాట్లాడేటప్పుడు సూత పిల్లగాడు ఏం చదివిండు అని పిల్ల తరపులు ఎంక్వైరీ చేస్తారు. కానీ చదువు రాకపోయినా ఎన్నికల పోటీ చేసి ఎమ్మెల్యేలు ఎంపీలయ్యే గొప్ప అవకాశం మన దేశంలోనే ఉన్నది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే బీహార్లో ఈ నడమనే అసెంబ్లీ ఎలక్షన్లు అయినాయి. కొత్త గవర్నమెంట్ కూడా ఏర్పడ్డది. ఇక అసెంబ్లీ ఫస్ట్ సెషన్ సోమవారం స్టార్ట్ అయింది. మొదలు ఎమ్మెల్యేలతోని స్పీకర్ ప్రమాణం చేయించిండు. ఇక అందులో జేడీయూ పార్టీ నుంచి గెలిచిన విభాదేవి అనే ఎమ్మెల్యే వంతు వచ్చింది. ఇక ఆమె లేచి నిల్చొని ప్రమాణం చేస్తున్నది చూడండి. संविधान के प्रति सच्ची बोलिए ना चाहूंगी చూసిండ్రా పాపం చేతులున్న పేపర్లో రాసుకున్న చదవలేక మస్తు తిప్పల పడ్డది మేడం. ఆడికి ఆమె పక్కనే కూర్చున్న ఇంకో ఎమ్మెల్యే మేడం మధ్య మధ్యలో అందిస్తూనే ఉన్నది. అయినా కూడా అదంతా చదివేసరికి ఆమెకు సుక్కలు అవుపడ్డట్టున్నాయి. अखंडा रखूंगी मैं जिस पद को निवेदन करती हूँ करने वाली हूँ उसके कर्तव्य का श्रद्धापूर्वक निर्वहन करूंगी. పాపం ఇంట్లో ఆమె తప్పు వచ్చేది ఏం లేదులేండి. జేడీయూ మాజీ ఎమ్మెల్యే రాజు బల్లభ్ యాదవ్ ఏదో కేసులో జైల్లో ఉన్నాడు. ఆయన భార్యనే ఈ విభాదేవి. తాను జైల్లో ఉన్నాడు కాబట్టి తన భార్యతోని పోటీ చేయించిండు. పబ్లిక్ కూడా ఈ మేడంకే జై కొట్టి ఓట్లేసి గెలిపించిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. 4 అక్షరాలు చూసి చదవలేని వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి ఏం చేస్తారు అని కొందరు ప్రశ్నిస్తుంటే చదువుతోనైన సంబంధం ప్రజలకు సేవ చేసుడు ముఖ్యంగాని అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మన దేశంలోనే జరుగుతుంటే ఇట్లాంటి గమ్మత్ ముచ్చట్లన్నీ కదా.